దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు నానాటికి పెరుగుతున్న తరుణంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు విశాఖ పోలీసులు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న ఘటనలు నగరంలో తరచూ జరుగుతున్నాయి. డబ్బులు కోల్పోయి మానసిక ఒత్తిడి, ఇబ్బందులు పడుతున్న వారిని పోలీసులు ఆధునిక పరిజ్ఞానంతో ఆదుకుంటున్నారు. ఇక పోగొట్టుకున్న డబ్బులను ప్రత్యేక లోన్ యాప్ ద్వారా రికవరీ చేసి తిరిగి బాధితులకు అందిస్తున్నారు. రికవరీ చేయడంతో పాటు కొంతమంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి మోసాలకు చెక్ పెడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి దాదాపు 8 లక్షలు పోగొట్టుకున్న వృద్ధురాలికి దోచుకున్న డబ్బును తిరిగి అందించారు. ఇక దోచుకున్న డబ్బును లోన్ యాప్ ద్వారా పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందించి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారంటున్న వృద్ధురాలు సత్యవతితో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరహాలోనే విశాఖకు చెందినటువంటి కొంతమంది వద్ద నుంచి లోన్ యాప్ ద్వారా ఇప్పటికే అనేక మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి చూసాము. అయితే దీనికి సంబంధించి ఈ రోజు విశాఖ గాజువాకు చెందినటువంటి ఒక మహిళ దగ్గర సుమారుగా 8 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో విశాఖ పోలీసులు అయితే ఆ కేటుగాళ్ళని కటకటాల వెనక్కు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ మహిళ దగ్గర నుంచి 8 లక్షల రూపాయలు ఎలా తీసుకున్నారు ఏంటి అనే విషయంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, చెప్పండి, అసలు లోన్ యాప్ మీరు ఎలా అప్లై చేశారు? ఎందుకంటే ఆ లోన్ యాప్ క్లిక్ చేయడం చాలా సో అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది? లోను అలా సెల్ చూస్తుండగా ఏదో నొక్కి అయిపోయిందండి. తర్వాత మరుసటి రోజు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చిన తర్వాత ఇలాగ నీకు లోన్ శాంక్షన్ అయింది అన్నారు. నాకు లోన్ శాంక్షన్ అవ్వడం ఏంటంటే, సరే మాకు కదా కొద్దిగా అవసరాలు ఉన్నాయి కదా, సర్లే తీసుకుందాము కట్టడమే కదా అని చెప్పేసి నేనేమో ఓకే అనేసి ఆధార్ పంపించు అంటే పంపించానండి. తెలియక ఆధార్ పంపిన దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండి అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిందండి. తర్వాత వాళ్ళు ఇంత అమౌంట్ వేయాలి, అంత అమౌంట్ వేయాలా, నీ అమౌంట్ నీకు అది ఇది కలిపిస్తామని చెప్పేసి మొత్తం మీద నా దగ్గర చాలా అమౌంట్ లాగేశారు. మరి అలా మోసపోయాను. దయచేసి నాలాగా ఎవరు మోసపోవద్దు. ఇలాంటి ఏజ్లోని మనశ్శాంతి లేకుండా, ఇంట్లో మనశ్శాంతి లేకుండా, ఇంట్లోని బయట ఎవరి దగ్గర కూడా గౌరవం ఉండదు. దయచేసి తెలుసో తెలియకో నేను ఒక తప్పు చేశాను. నేను చేసిన తప్పు మరొకరు చేయకూడదని దయచేసి అందరినీ కోరుకుంటున్నాను సార్. మొత్తం ఎంత వరకు నువ్వు వాళ్ళకి కట్టావమ్మా అమౌంట్? 8 లక్షల వరకు కట్టానండి. 1,80,000 ఒకసారి, 1,30,000 ఒకసారి, 70,000 ఒకసారి, 30,000 ఒకసారి అలా వేస్తూనే ఉన్నానండి. అంటే ఇది ఆ అమౌంట్ ఈ అమౌంట్ కలిపిచ్చేస్తాము, మాది పక్కా కంపెనీ కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అని నన్ను బెదిరించి లెటర్లు కూడా నా ఇంటికి పంపించి నన్ను చాలా టార్చర్ పెట్టడం వల్ల నేను ఆ అమౌంట్ వేయవలసి వచ్చింది సార్. నాలాగా ఎవరు మోసపోవద్దు. ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు తల్లి? అంటే వాళ్ళు ఫోన్ చేసా లేదా? ఫోన్ చేసి మీకు మీ అల్లుళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నువ్వు ఇంత అమౌంట్ తీసుకున్నావు చెప్పొద్దని చెప్పేసి నువ్వు మాకు చెప్పావు అలా అని బెదిరించి నా దగ్గర అమౌంట్ లాగారు సార్. ఇంట్లో పరువు తీసేస్తాము, ఊళ్ళో పరువు తీసేస్తాం, బ్యాంక్ వాళ్ళు మీ ఇంటి మీదకి వస్తారు, లెటర్లు పంపించి నన్ను భయపెట్టారు సార్. మరి ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తం మీ చేతికి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? సార్ సిఓ గారు, కమిషనర్ గారు వీళ్ళు చెప్పిన మాటలు పెట్టి అయితే మట్టుకు నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్ వస్తుందని. కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. సైబర్ లోని నిజంగా సిఓలు ఏంటి, సార్లు ఏంటి, కానిస్టేబుల్ ఏంటి, ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, నీకు వస్తాయమ్మా నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వేం చేసుకోవద్దమ్మా అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా ధైర్యం చెప్పారు సార్. దీని ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజలకు చెప్పేది ఒకటే సార్, మళ్ళాంటి వాళ్ళు ఉన్న కొద్ది సైబర్ గారు పెరుగుతూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇక్కడతో ఆపియండి. ఏ ఫోన్లు కూడా చేయొద్దు, ఏ ఫోన్లు కూడా. ఇన్స్టాగ్రామ్ ఆపితే ఇంకా సంతోషంతో మాలాంటి వాళ్ళని దయచేసి ఆ ఇన్స్టాగ్రామ్ ఆపమని నేను కోరుకుంటున్నాను సార్. మొత్తానికి చూడొచ్చు, వైజాగ్ పోలీసులు ఈ రోజు సుమారుగా 8 లక్షల రూపాయలు, అంటే ఇప్పటి వరకు ఆ లక్షలాది రూపాయలు వసూలు చేయడం, రికవరీ చేయడం, వాళ్ళందరికీ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా తిరిగి రిటర్న్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే వైజాగ్ పోలీసులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఒక మహిళ, ఒక వృద్ధురాలైనటువంటి ఒక ఆమె దగ్గర నుంచి సుమారుగా 8 లక్షల రూపాయలు పే చేయించుకొని ఆ తర్వాత తిరిగి ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే వైజాగ్ పోలీసుల తాలూకా వైజాగ్ సిపి, ముఖ్యంగా సిపి సార్ చొరవతోనే ఈ రకమైనటువంటి రికవరీ అయిందని అయితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. ఇంతకుముందు మనం సీజ్ చేసాము, మన అందరికీ విదితమే.
అందులో దాదాపు 48 లక్షలు విలువైన క్రిప్టో కరెన్సీ మేము 100 మంది బాధితులకు ఆ రోజు ఇప్పించాము. మీ ముందర ఈరోజు దాదాపు 26 మందికి దాదాపు 12 లక్షల దాదాపు 8 లక్షల విలువైన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి వాళ్ళు ఫోన్ చేస్తే ఆయనే స్వయంగా ఎత్తి మాట్లాడవన్నది నా జీవితంలో నేనే ఫస్ట్ రెస్పాన్స్. ఇప్పుడు అందరూ ఫోన్ చేసి ఫాలో చేస్తూ ఉన్నారు. ఐ విల్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ ఫర్ ఫోన్ చేసాము అండ్ పేరు తెలియజేసాము. సారీ, ఐ వుడ్ నెవర్ డూ దిస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద రికవరీ.